హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్స్. ఇవాళ మీకు చూపించబోతున్న వీడియో అండి ఈ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వర్క్ డిజైన్కి సంబంధించిన వీడియో అండి. ఇదంతా మగ్గం వర్కే. ఇది కస్టమర్స్ది కాదండి, ఇది నా బ్లౌజ్ అనమాట. సో ఇదేంటంటే నేను యాక్చువల్లీ ఈ బ్లౌజ్ని దీని శారీ వచ్చేసి పేస్టల్ గ్రీన్ అండి. క్వైట్ కాంట్రాస్ట్గా తీసుకున్నాను. ఇది ఆనియన్ కలర్లో. మీకు వీడియోకి ఎలా కనబడుతుందో నాకు తెలియట్లేదు. సో ఆనియన్ కలర్లో పేస్టల్ గ్రీన్కి క్వైట్ ఆపోజిట్గా కాంట్రాస్ట్గా ఈ ఆనియన్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను యాక్చువల్లీ మా బ్రదర్ది రిసెప్షన్కి వేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు వర్క్ ఫుల్గా ఉండడం వల్ల అంతకుముందు ఉన్న శారీసే ఏదో ఒకటి కట్టేసుకున్నాను అనమాట. బట్ ఇది నిన్న అంటే సండే 28th నిన్న వేసుకున్నానండి. బట్ ఇది చాలా బాగుండింది నాకు బ్లౌజ్. నాకనే కాదు, ఎవరికైనా కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తే ఎవరికైనా చాలా బాగుంటుందండి బ్లౌజ్ అనేది. సో అందుకోసం ఒకసారి అప్లోడ్ చేద్దాము, ఎవరికైనా నచ్చుతుందేమో డిజైన్ అనే ఒపీనియన్తో. నచ్చకుండా ఎందుకు ఉంటుందండి లేడీస్కి ఎవరికైనాను. సో ఆ ఒపీనియన్తో చేశానన్నమాట ఈ వీడియో. చూడండి, బ్యాక్ అయితే ఇలా నెట్ ప్యాటర్న్లో మిడిల్లో నెట్ ప్యాటర్న్ లాగా ఇచ్చామన్నమాట. సో ఈ బార్డర్ లైన్ వచ్చేసి సింపుల్గా టీకీ వర్క్, లవంగం కుట్టు టీకీ వర్క్, కర్దానా బీట్స్ తోటి అండ్ మోతీస్ తోటి హైలైట్ చేసుకున్నాము. సింపుల్గా జస్ట్ 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ బార్డర్. అండ్ కింద పెద్ద బార్డర్ కాడికి వచ్చేసరికి మనకు హెవీగా అనమాట. ఇది మొత్తం ఓవరాల్గా నెక్ అయితే వీ నెక్. నాకు యాక్చువల్లీ బ్రాడ్ షోల్డర్ వల్ల నాకు ఎలాంటి బ్లౌజ్ అయినా ఫిట్ అయిపోతుందండి, బ్రాడ్ షోల్డర్ నాది. సో దానివల్ల ఏంటంటే నేను థ్రెడ్స్ డోరీస్ పెట్టుకోలేదన్నమాట. సో ఇక్కడ కింద బార్డర్ వచ్చేసరికి మీకు ఇది తెలుసు కదండి, లవంగం కుట్టు అనమాట. ఇది లవంగంకి టీకీ వర్క్ లాగా ఇచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి చెన్నా వర్క్. చెన్నాకి ఏంటంటే మిడిల్లో మోతీ కాంబినేషన్ ఇచ్చాను. అండ్ స్ప్రింగ్ తోటి ఫ్లవర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొంచెం ఫోన్ క్లారిటీ లేదండి. సో అలాగా కర్దానా బీట్స్ తోటి ఇలా కర్వ్స్ లాగా చేసేసి నెక్స్ట్ ఫినిషింగ్ లైన్ అనేది సెల్ఫ్ కలర్తోనే ఇచ్చాను అనమాట. ఈ బ్లౌజ్ని నేను ఏంటంటే పేస్టల్ గ్రీన్ అనేది ఎక్కడ యూస్ చేయలేదండి. ఎందుకంటే పేస్టల్ గ్రీన్ మీద మంది సిల్వర్ కాంబినేషన్ అనమాట. అది కచ్ వర్క్తో, జార్జెట్ శారీకి కచ్ వర్క్తో వస్తుంది. సో దానికి నేను దానికి కలర్ కాంబినేషన్కి సంబంధించినట్లుగా ఏం యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే శారీస్లో ఆనియన్ కలర్ అనేది రెగ్యులర్గా వస్తుంది చాలా వరకు, 30% అలాగే వస్తున్నాయి. కాబట్టి నేను ఈ బ్లౌజ్ని ఇంకొక దానికి యూజ్ చేసుకునేలాగా చేసుకుందామని చెప్పి నేనైతే ఇవ్వలేదండి. సో అలాగా నేనేంటంటే ఇలా మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తోనే వర్క్ అనేది చేయించేశాను. బుటీస్ అయితే 3 మోతీస్ కాంబినేషన్ కాకుండా కింద వచ్చేసి ఇలా టీకీ అండ్ కర్దానా బీట్స్ అండ్ సైడ్స్కి ఈ లీవ్స్ లాగా ఏంటంటే వీటిని పెట్టించానండి, సాదీం పెట్టించాను, స్ప్రింగ్ అనమాట, జర్దోసి. సో బ్యాక్ ఓవరాల్గా అయితే ఇలా వచ్చింది చూడండి. ఏం లేదండి, మన వర్కరు యాక్చువల్లీ వీడియో తీసే అబ్బాయి హెల్త్ బాగాలేదనమాట, తను ఊరెళ్ళున్నాడు. సో దానివల్ల నాకు బాగా ఇబ్బందిగా ఉంది, ఒక్కదానే వీడియో తీసుకోవడం అవన్నీ చేయడం ఉన్నాయి. ఇంకొక అమ్మాయిని కూడా షాప్లోకి వర్కర్ని జాయిన్ చేసుకున్నాను. బట్ తను కొత్త కదా, ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకోవాలి. బట్ అయితే జోవియల్గానే ఉంటుందండి నాతోటి. హ్యాండ్ వచ్చేసి మనకు బ్యాక్ ఏ వర్క్ అయితే 1 ఇంచ్, ఇది ఓవరాల్గా చూడండి 1 ఇంచ్ కాంబినేషన్ అనమాట, 1 ఇంచులో వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఈ లోపల నేను కుట్టు అయితే తీలేదండి, ఎందుకంటే కొంచెం ఎమర్జెన్సీగా కుట్టించాను. ప్లస్ ఎమర్జెన్సీయే కాకుండా ఈ కుట్టు అనేది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఈవెన్గా లైన్స్గా లోపల నుంచి వచ్చింది. అందులో నేను మామూలు థ్రెడ్ తోటి చేయించలేదన్నమాట. లోపల సైడ్ నుంచి కూడా నేను స్ప్రింగ్ అటాచ్ చేయించాను. స్ప్రింగ్ కాదు, జరీతోటి నేను ఈ కుట్టు వేయించాను అనమాట. ఈ మోతీస్కి కానీ ఇది కర్దానా, ఇది హాఫ్ వైట్ మోతీ ముఖ్యం అనమాట, ఇది గోల్డ్ మోతీ. సో అలాగనమాట. బ్యాక్ మనకు సన్న బార్డర్ 1/2 ఇంచ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అలాగే హ్యాండ్కి కూడా 1/2 ఇంచ్ బార్డర్ వేయించాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్యాక్ మనకు పెద్ద బార్డర్ వచ్చింది కదండి, అలాగే పెద్ద బార్డర్ని కొంచెం ఎక్కువ చేయించి 2 and 2.5 ఇంచ్ బార్డర్ వేయించాను అనమాట.
2 and 2.5 ఇంచ్ బార్డర్ వేయించాను. బూటీస్ యాజ్ యూజువల్గా వచ్చినాయి. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి వీ నెక్కే పెట్టించానండి. ఎందుకంటే నాకు వీ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనకు బ్యాక్ 1 ఇంచ్ బార్డర్ ఏదైతే వెడల్పు బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ని ఫ్రంట్ పెట్టించాను. ఫ్రంట్ కూడా నెక్ పెట్టించుకుంటాం కానీ మరీ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, అది నాకు అంతగా నచ్చదనమాట. అండ్ హ్యాండ్స్ కూడా నేను బాగా టైట్గా ఉండేలాగా వేసుకోను. యాక్చువల్లీ నా హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెసే ఉంటుంది హ్యాండ్ లూజ్. బట్ నేను ఇది 10.5 ఇంచ్ పెట్టించుకున్నాను. 10.5 ఇంచ్ అబోనే ఉంది. నాకు అంత అంటే నీ దగ్గర ఏంటంటే బోన్ ఎక్కువ అనమాట, పెద్దదిగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నాకు వేసుకునేటప్పుడు బాగానే వచ్చేస్తుంది కానీ తీసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో ఓవరాల్గా వర్క్ అయితే ఇదండి. దీన్ని ఫ్యాన్సీ వర్క్ అంటామన్నమాట మనము. వర్క్ కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ వేసినా కూడా పార్టీలో మనకు పార్టీస్ కానీ ఈ నా శారీ చాలా సింపుల్గా ఉంటుంది. సో బ్లౌజ్ అనేది నేను అందుకే కొంచెం హెవీగా చేయించాను అనమాట. సో వర్క్ అయితే చాలా బాగుండింది, ప్రతి ఒక్కరికి నచ్చింది అనమాట ఈ బ్లౌజ్. అడగని వాళ్ళు లేరు. దీని ప్రైస్ ఇవన్నీ మీకు ఏదన్నా నచ్చినట్లయితే, వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రైస్ ఇవన్నీ మీకు వాట్సాప్లో మెన్షన్ చేస్తానండి, మీకు వర్క్ ఏదన్నా కావాలనుకుంటే. నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు. నిన్న కొంచెం హెవీ స్ట్రెస్ వల్ల బాబుకి కూడా అమ్మవారి మొక్కుంటే అది తీర్చుకునేసరికి హెవీ స్ట్రెస్ వల్ల కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. ఈ ఎండల వల్ల వీటి వల్ల బాగా ఇబ్బందిగా ఉందండి. సో అయినా మీకు ఈ బ్లౌజ్ అనేది నాకు చాలా నచ్చింది, నా ఫిట్టింగ్ కూడా చాలా బాగుండింది. ఓవరాల్గా బ్లౌజ్ చూడండి, 1 సెకండ్. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. సో బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. యాక్చువల్లీ నిన్న నాది సండేస్ షాప్ క్లోజ్ కదా, మా వర్కర్ చూడండి, నేను ఓవర్లాక్ నేనే చేసుకుంటానమాట. మా వర్కర్ చూడండి ఎంత టాలెంటెడో, లైనింగ్ని ఇలా పెట్టేసింది. నా వర్కర్స్ అందరూ ఆడవాళ్ళేనండి, ఓన్లీ ఎక్సెప్ట్ మగ్గం వర్కర్స్ తప్ప. వాళ్ళందరూ నాకు 7 years నుంచి చేస్తున్న పిల్లలే అనమాట. సో నేనంటే చాలా అభిమానంగా చేస్తారు, బాగా చేస్తారు కూడా స్టిచ్చింగ్ అనేది. మన దగ్గర ఎవ్వరికి ప్రాబ్లం అనేది వచ్చింది లేదు. ప్రాబ్లం రాని రోజు కూడా, వచ్చిన రోజు కూడా ఉంది, కానీ వాళ్ళు అంత ఆల్టరేషన్లు ఎక్కడ చేయగలం అది ఇది అనరు. ఇప్పుడు లోకల్ వర్కర్స్ అంతా జెంట్స్ ఏంటంటే అండి అడ్వాన్సులు తీసుకోవడం ఎగ్గొట్టేస్తారు. వీళ్ళు అలా కాదండి, చాలా నమ్మకంగా చేస్తారు. అండ్ మనం ఇంకొకరికి లైఫ్ ఇచ్చినట్లు కూడా ఉంటుందన్నమాట. సో వర్క్ అయితే ఓవరాల్గా ఇది. అండ్ ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో అసలు. దీని శారీ అయితే ఇదండి. శారీ అంతా ఇలా వచ్చింది. వీళ్ళు ఏంటంటే హాఫ్ పట్టు మీద వాళ్ళు చేయమన్నారనమాట, లావెండర్ కలర్ మీద. లావెండర్ అంటే ఈ ఫోటోకి పర్పుల్ లాగా కనిపిస్తుంది కానీ పర్పుల్ లావెండర్ ఒకటే, బట్ ఈ శారీకి మ్యాచ్ అయ్యేది ఈ కలరే అనమాట. సో దానికోసం అని చెప్పి హాఫ్ పట్టు మీద చేయిస్తున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ పట్టు మీద అయితే వర్క్ కూడా బాగా ఎలివేట్ అవుతుందండి. చూడండి హ్యాండ్ ఎంత బ్యూటిఫుల్గా హెవీ వర్క్. ఒక్కో హ్యాండ్ అయితే మినిమం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టైమర్ 3.46, మీకు కనిపిస్తుందో లేదో, 3.46 అంటే ఆల్రెడీ ఒక పావు గంట నడిచేసిందండి, పావు గంట పై మాటే. 4 hours అంటే 3.46 అంటే 3 hours 46 minutes బ్యాలెన్స్ ఉంది. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ అయిపోయిందనమాట. 4 hours అబోవ్ వర్క్ ఇది హ్యాండ్ వర్క్. నేను ఇది కూడా చాలా స్లో పెట్టుకుంటానండి, స్పీడ్ అనేది 700 పెట్టుకుంటాను వర్క్ని బట్టి. హెవీ వర్క్స్కి ఏంటంటే థ్రెడ్ ఊరికే తెగిపోతూ అలా ఉండడం వల్ల నేను స్పీడ్ అనేది తక్కువగా పెట్టుకుంటానమాట. ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ శారీకి బాగా మ్యాచ్ అయిందనమాట వర్క్ వచ్చేసి. సో దానికోసం ఈ వర్క్ పెట్టేశాను నేను. అండ్ సో ఓవరాల్గా అయితే ఇదండి. మీకు ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ నచ్చిందా, ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ నచ్చిందో, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కాబట్టి ఏది నచ్చిందో చెప్పండి. చూడండి ఇలాంటి శారీస్ మీద కూడా క్వైట్ ఆపోజిట్గా కాంట్రాస్ట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది అసలు బ్లౌజ్ అయితే. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వర్క్ కానీ ఏదైనా కూడా మీకు డీటెయిల్స్ కావాలన్నా, వర్క్ చేసి ఇవ్వాలన్నా కూడా మీకు కంపల్సరీ నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను రియాక్ట్ అవుతానండి కంపల్సరీ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, అండ్ మిషన్ పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. మన
అదే టెక్నీషియన్ ఉంటారు కదా, వాళ్ళ నెంబర్ కూడా పెడతాను మీకు. అండ్ డిజైన్స్ అనేవి కూడా, మిషన్ వర్క్ డిజైన్స్ అనేవి కూడా మీకు నేను సెండ్ చేస్తానండి మెయిల్లో. వాళ్ళు తీసుకునే రూపాయి కంటే ₹1 తగ్గించే తీసుకుంటాను నేను. సో ఓవరాల్గా అయితే ఇదేనండి కాన్సెప్ట్ అయితే. దీంతో చేశానమాట. నాకు నా బ్లౌజ్ చాలా నచ్చి చేశాను. సో ఇది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయాలని అయితే చేయలేదన్నమాట. సో ఓవరాల్గా అయితే వర్క్ అంతా ఇది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.